హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 7 to 8 గ్రాండ్ టెస్ట్ అనేది నడుస్తున్నాయి ఉద్యమ చరిత్ర మీద. సో ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. జస్ట్ మీరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీటిని మీరు అయితే అటెంప్ట్ చేయవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని సో మీ యొక్క మెయిల్ ఐడి లేదంటే ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కాండి. తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకొని సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ ఈ విధంగా వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో రెగ్యులర్గా మీకు వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే పొందుతారు. ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ సంబంధించిన చాలా రకాల కోర్సెస్ మనకు అన్అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ 12+2 ఆఫర్ కూడా రన్నింగ్లో ఉంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మన కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా ఉంటుంది. దీనిలో ఫ్రీ మాక్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నారు గ్రూప్ 2కి సంబంధించి. సో వీటిలో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీకు ఫ్రీ ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. సో మన కోడ్ యూజ్ చేస్తే మీరు ఆ క్లాసెస్ను ఫ్రీగా అటెంప్ట్ చేయవచ్చు. ఇంకా దీనిలో స్పెషల్ సిరీసెస్ కూడా నడుస్తున్నాయి. తెలంగాణ స్పెషల్ సిరీస్కి సంబంధించుకోవచ్చు. యూట్యూబ్లో ప్రతి ఫ్రైడే రోజు ఫ్రీ క్లాసెస్ కూడా మీకు 14 అవర్స్ ఉంటాయి. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాటిని కూడా మీరైతే ఫ్రీగా వినవచ్చు. దీనిలో మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఏదైతే మీరు కోచింగ్ తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మన కోడ్ కనుక యూజ్ చేస్తే SIT10 యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువు కోసం కోటి ఆశలతో అనే టైటిల్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్. దాదాపు ఇక్కడే కాదు, దాదాపు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది, నిరుద్యోగుల పరిస్థితి. సో ఉమ్మడి జిల్లాలో వేల మంది ఎదురు చూపులంటూ చూడవచ్చు. టీఎస్పీఎస్సీలో 1,00,000కు పైగా నమోదు. డిఎడ్ బీఈడి వారు 12,000కు పైగా. సీఎం ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆశలు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. గడిచినటువంటి ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్లు అంటూ ఊరిస్తూ ఆచరణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అభ్యర్థులు విసిగిపోతున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల మనకు అతి త్వరలోనే 80,000 ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి వెల్లడించడంతో నిరుద్యోగులు కొత్త ఆశలు చిగురిస్తున్నాయంటే ఇక్కడ చూడవచ్చు. డిగ్రీ, పీజీ, డిఎడ్, బీఎడ్ తదితర ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చాలా కాలంగా ప్రిపేర్ అవుతూ కాలం వెల్లదిస్తున్న వారు చాలామంది ఉన్నారంటే ఇక్కడ చూడవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిజం. సో చాలామంది రీసెంట్గా సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రకటనతోటి చాలామంది మళ్ళీ ఉద్యోగాల బాటకోవచ్చు హైదరాబాద్కి వెళ్ళి వివిధ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నట్లు చూస్తున్నాం. మరి వీటిని ఇంకా జాప్యం చేస్తున్నారు. సో ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో టీచర్ పోస్టుల భర్తీ చేస్తారా లేక కొత్త జిల్లాల వైజ్గా ఎట్లా ఉంటుంది వేకెన్సీస్కి సంబంధించుకోవచ్చు, ఆ భర్తీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగులు అయితే నోటిఫికేషన్ల కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో త్వరలో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి తొందరగా ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీకి December 1 డెడ్ లైన్ అనే టైటిల్ తోటి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి. సో ఈ ఏడాది December 1 కల్లా ఉద్యోగాల భర్తీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి యూత్ కాంగ్రెస్ హెచ్చరించింది. ఆలోగా నోటిఫికేషన్లు ఇవ్వకుంటే ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలను ప్రజాప్రతినిధులు అడ్డుకుంటామని చెప్పేసి మనకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అయితే తెలిపారు. సో బుధవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగికి భృతి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు అయితే భృతి కింద ప్రభుత్వం బాకీ ఉన్నట్లుగా ఇక్కడ మాట్లాడడం జరిగింది. December 1 తర్వాత నిరుద్యోగులు శంకారావం పూర్తి చేస్తామని ప్రకటించారు. అదే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపుగా 200 మంది లేఖలు రాసి ఆత్మహత్య చేసుకున్నారని, సెల్ఫీ వీడియోల ద్వారా కూడా ఆవేదన చెప్తున్నా కూడా సీఎం కేసీఆర్లో చెనడం లేదని చెప్పేసి ధ్వజమెత్తారు. సో ఇది మాత్రం 100% నిజం. చాలామంది నిరుద్యోగులు ఆ స్ట్రెస్ తట్టుకోలేక చనిపోతున్నారు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే మనం కోరుకున్నాం. దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగులు టీచర్ల కేటాయింపుకు గైడ్ లైన్స్ రెడీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధి మారితే కొత్త జిల్లాల్లోనూ ఆప్షన్లు, పనిచేస్తున్న టీచర్ల ఆధారంగానే ఖాళీ పోస్టులు, 2-3 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ అంటే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులు అదేవిధంగా టీచర్లు జిల్లాల కేటాయింపుపై గైడ్ లైన్స్ రెడీ అయ్యాయి. స్థానికత ఆధారంగా కేటాయింపులు చేయాలని సర్కారు భావించిన ఆ ప్రపోజల్పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈ అంశం గురించి ఇక్కడ మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో లేకపోవడంతో స్థానికతను పరిగణలోకి తీసుకుంటే కోర్టు కేసుల బెడద ఉంటుందనే కారణంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సో కొత్త పోస్టుల భర్తీపై దృష్టి పెట్టిన సర్కార్ ప్రస్తుతం ఉన్న వారికి జిల్లాల కేటాయింపు ప్రక్రియను స్పీడ్ చేస్తుంది. 2-3 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. టీచర్ల ఉమ్మడి జిల్లాల్లోని అన్ని కొత్త జిల్లాలు వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు త్వరగా జరిగితే నెక్స్ట్ నోటిఫికేషన్లు అయితే వస్తాయని చెప్పేసి రీసెంట్గా మనకు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఆప్షన్ల ప్రక్రియ అనేది 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా టీచర్లకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. చూద్దాం మరి ఎంతలోపు ఇది కంప్లీట్ అవుతుందని. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ఆహ్వానం అంటూ మనకు ఒక గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. మనకు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాంకిడి మండలం ఉన్నటువంటి బెండార ప్రభుత్వ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్ని అయితే మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు 16 నుంచి 18 వరకు మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ మంత్ అంటే ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మీరు వీటికైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. దీనిలో తెలుగు, కామర్స్, కంప్యూటర్స్ అదేవిధంగా ఎకనామిక్స్, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ ఈ విధంగా అయితే సబ్జెక్టుల వారిగా ఒక్కొక్కటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు పీజీలో 55 మార్క్స్ ఉండాలి. నెట్ స్లెట్ ఉన్న వారికి మొదటి అర్హత, తర్వాత పీజీని పరిగణలోకి అయితే తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అభ్యర్థులు ఈ నెల 20 ఉదయం 20న వీరికి సంబంధించి మనకు ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరైనా ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ నుంచి మందమరిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్లో 9th నుంచి 12th వరకు ఆంగ్ల మాధ్యమంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు బోధించడానికి ఉపాధ్యాయుడు కావాలంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకోండి. ఈ నెల 18 ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో మీరు ఎంఎస్సీ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఒకటే పోస్ట్ ఉన్నట్లుంది. సో ఎవరైనా ఉంటే మంచి అవకాశం, మోడల్ స్కూల్స్లో కనుక మంచి శాలరీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ఎక్కడి నుంచి అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి అయితే 26 పోస్టులు మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఈ నెల 28 వరకు ఇచ్చారు. మాక్సిమం వీటికి ఎంబీబీఎస్ అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎవరైనా ఉంటే వారికి దీన్ని షేర్ చేయండి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎన్సిఎస్ పోర్టల్ నుంచి 500 వేకెన్సీస్ తోటి మరొక రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. చాలా మంచి అవకాశం. సో ఇక్కడ చూడవచ్చు మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లింక్ డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లై అనే బటన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ప్రీవియస్లో చాలా వీడియోస్ చెప్పాను. 500 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 10 నుంచి 12,000 వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అయితే ఉంది. చాలా మంచి అవకాశం. 500 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. 18 to 29 ఇయర్స్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎన్సిఎస్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి అక్కడ మీరు లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కొచ్చిన్ షిప్ యార్డ్లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 70 వేకెన్సీస్ ఉంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో మొత్తం ఇవి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా సివిల్స్, ఐటీ విభాగంలో మీరు ఇది ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నెల 19 వరకు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది కనుక ప్రతి ఒక్కరు వీటికి ఈరోజు అప్లికేషన్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. 19 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 3 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వాటి యొక్క వెబ్సైట్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు, అవి పర్మనెంట్ జాబ్స్ కనుక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే వాటికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వీటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఫ్రీ కోచింగ్ గురించి వీటన్ని గురించి మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి అప్రెంటిస్షిప్
డిఆర్డీఓలో అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చూడవచ్చు. ఇది ఓన్లీ ఐటీఐ కాకుండా గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ కూడా దీనిలో 33 ఉన్నాయండి. చాలా మంచి అవకాశం. సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర అర్హతలతోటి వీటికి అప్లై చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ బీటెక్ ఉన్న వాళ్ళు సో వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలా మంచి అవకాశం. డిసెంబర్ 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక 800 స్కూళ్ళలో బువ్వ పెడతలే అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఏజెన్సీ సర్కారు బిల్లులు ఇవ్వక ఆగినటువంటి మిడ్ లెవెల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మిడ్ డే మీల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మనకు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఆగిపోయినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అప్పులు తెచ్చి వండి పెడుతున్న బిల్లులు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసినట్టు చూడవచ్చు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుపేద విద్యార్థులు ఇంటి నుంచి సద్దులు తెచ్చుకుంటున్నారు, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తిని వస్తున్నారంటూ ఇక్కడ చూడవచ్చు. మహిళా సంఘాలతో వంట చేయించాలంటూ ఇక్కడ ఆఫీసర్లపై ఒత్తిడి వస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్ళ పరిస్థితి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ప్రతిరోజు మీకైతే ఈ అప్డేట్స్ అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా లాస్ట్ 10 months కరెంట్ అఫేర్ కూడా అందిస్తున్నాం. 100 రూపీస్ అనేది చెల్లించి మీరు ఈ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ పొందవచ్చు. సో కావాలనుకున్నవారు గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు 100 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours పీడిఎఫ్ అయితే పంపిస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.